హలో ఎవ్రీవన్, అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు మనం ఫ్రాక్ మోడల్ ఎలా పోట్లీ బటన్స్ పెట్టి స్టిచ్ చేయాలో నేర్చుకుందాం. ఫస్ట్ పోట్లీ బటన్స్ ఆపోజిట్ కలర్ ఉన్న క్లాత్ పైన మనకి థర్మాకోల్ బౌల్స్ దొరుకుతాయండి. చిన్న బాల్స్ ప్యాకెట్ 10 రూపీస్ అవుతుంది. అది ఒక క్లాత్ ఆపోజిట్ కలర్ క్లాత్ మధ్యలో పెట్టుకొని ఒక రౌండ్లో చేసి, ఇదిగోండి మనం పూలు మాల కుడతాం కదా, ఆ టైప్లో ఒక ముడి వేసుకోవాలి. వేసుకొని గట్టిగా లాగి కటింగ్ చేసి ఇవ్వాలి. ఇప్పుడు పోట్లీ బటన్ రెడీ అవుతుంది. రెడీ అయిపోయిందండి పోట్లీ బటన్. ఇప్పుడు మోడల్ ఎలా స్టిచ్ చేయాలో చూద్దాం. ఇది ఫ్రంట్ పార్ట్ స్టిచ్చింగ్ చేసుకునే క్లాత్ అండి. మధ్యలో కట్ చేయాలి. నెక్ దగ్గర మధ్యలో కట్ చేసుకొని చూడండి, 2 పార్ట్లుగా కట్ చేశాను. ఇప్పుడు ప్రెజెంట్ ఒక పార్ట్ ఎలా స్టిచ్ చేయాలో చూపిస్తున్నాను. ఒక సైడ్ అండి ఫ్రంట్ పార్ట్, ఒక సైడ్ పార్ట్, ఇంకో సైడ్ పార్ట్ తర్వాత చూపిస్తాను. ఫస్ట్ మనం నెక్ లోతు ఎంత తీసుకున్నామో చూసుకోవాలి. మనం 5 తీసుకున్నాను నేను. మళ్ళీ లైనింగ్ క్లాత్ పెట్టి కూడా ఒకసారి చూసుకోవాలి. తర్వాత చూద్దాము. మనం 1.5 ఇంచ్ గ్యాప్ ఉంచుకొని ప్రతి పోట్లీ బటన్కి కూడాను 1.5 ఇంచ్ గ్యాప్ ఉంచుకొని మార్కింగ్ పెట్టుకోవాలి. చూడండి, ఇప్పుడు లైనింగ్ క్లాత్ పెట్టి మనం ఎంత తీసేసుకున్నామో అక్కడ లైనింగ్ క్లాత్ నెక్ అదంతా కటింగ్కి వెళ్ళిపోతుంది. ఆ కింద కటింగ్కి వెళ్ళేదానికంటే కింద 1 ఇంచ్ వదిలి కింద నుంచి మనం మార్కింగ్ పెట్టుకోవాలి. చూడండి, 2 ఇంచులకి పెట్టుకున్నాను నేను. ప్రతిదిన 2 ఇంచులకి పెట్టుకోవాలి. మనం పోట్లీ బటన్కి గ్యాప్ కొంత ఇచ్చి పెట్టొచ్చు. డైరెక్ట్గా ఫుల్గా పోట్లీ బటన్ వచ్చినట్టు పెట్టొచ్చు, మన ఇష్టం. నేనైతే గ్యాప్ ఉంచేసి పోట్లీ బటన్ పెడుతున్నా. 2 ఇంచెస్ గ్యాప్ ఉంచి పెడుతున్నా. నీట్గా మార్కింగ్ పెట్టుకోండి. ఫస్ట్ మనం పోట్లీ బటన్ తయారు చేసుకున్నాం కదా, అవి ఇప్పుడు ఆ చివరిలో పెట్టి స్టిచ్చింగ్ చేసుకోవాలి. చూడండి, అక్కడ విడిచిపెట్టాము, దాని కింద నుంచిను అక్కడ నుంచి స్టార్ట్ చేయాలి. ఇప్పుడు పైన 1 ఇంచ్ విడిచిపెట్టేసామండి. ఇప్పుడు పోట్లీ బటన్ పెట్టి స్టిచ్చింగ్ చేయాలి. చాలా నెమ్మదిగా స్టిచ్చింగ్ చేయాలండి, లేదంటే నీడిల్ విరిగిపోతుంది. బ్యాక్ సైడ్ క్లాత్ మనం లాగాలి. లాగితే నీట్గా వచ్చేస్తుంది, లేదంటే అలా నీడిల్ ఉండిపోతుంది, స్టిచ్చింగ్ సరిగ్గా రాదు. అన్ని పోట్లీ బటన్ కూడా ఎలా స్టిచ్ చేయాలో చూపిస్తున్నాను చూడండి. మనం చేపెట్టి చేసుకోవచ్చు. పాదం కింద పోట్లీ బటన్ ఫస్ట్ పెట్టి తర్వాత స్టిచ్చింగ్ చేస్తే నీట్గా స్టిచ్చింగ్ పడిపోతుంది, స్టిచ్ పడుతుంది. చాలా ఈజీ అండి స్టిచ్చింగ్ చేయడం. ఒకసారి మీరు ఇలా ఈ మోడల్ని స్టిచ్ చేయండి, చాలా బాగా వస్తుంది. ఆ ముద్దలా పడుతుంది కదా, అది తర్వాత మనం గట్టిగా క్లాత్ లాగితే మొత్తం నీట్గా వచ్చేస్తుంది. కంగారు పడాల్సిన అవసరం లేదు. నాకు 5 వచ్చాయండి. 5 పెడుతున్నాను నేను పోట్లీ బటన్స్. పోట్లీ బటన్ స్టిచ్ చేసేటప్పుడు క్లాత్ అలానే ముద్ద అవుతుందండి. ముద్ద అయిన తర్వాతను కొంచెం మనం కిందన పైన పట్టి లాగేసుకుంటే నీట్గా అయిపోతుంది. కంప్లీట్ అయిపోయింది పోట్లీ బటన్ స్టిచ్ చేయడం. ఫుల్గా పెట్టొచ్చు, అక్కడక్కడ పెట్టొచ్చు. నేను అక్కడక్కడ 2 ఇంచెస్ గ్యాప్ ఉంచి పెట్టాను. ఇది ఆపోజిట్ కలర్ అండి, సెంటర్లో వస్తుంది కలరు. ఇది కూడాను పోట్లీ బటన్ పైన కరెక్ట్గా పోట్లీ బటన్ పైన స్టిచ్చింగ్ పడేటట్టు వేయాలి. మనం చేయి పెడితే తగులుతుంది పైన, దాని ప్రకారం మనం వేయాలి. ఈ ఆపోజిట్ కలరు ఫ్రంట్ పార్ట్ ఇంకో కలర్ ఉంది కదా, బ్లూ కలరు, రెండింటికి కలిపి ఒక పిన్ పెట్టుకోవాలి. అప్పుడు మిషన్ పైన జరగకుండా నీట్గా ఉంటుంది. ఇది ఎందుకు స్టిచ్ చేయట్లేదంటే స్టార్టింగ్ నుంచి అది కటింగ్కి వెళ్ళిపోతుందండి, అందుకే నేను స్టార్టింగ్ నుంచి స్టిచ్చింగ్ చేయట్లేదు. చూడండి, మీకు కూడా కనిపిస్తుంటుంది పోట్లీ బటను.
ఎక్కడుందో అక్కడ నీట్‌గా దాని పైనుంచి స్టిచ్చింగ్ వెళ్ళాలి. లేదంటే మనం క్లాత్ తిరిగేసేటప్పుడు నీట్‌గా రాదు. అలా నీట్‌గా రాకపోయినా ప్రాబ్లమ్ లేదండి. మళ్ళీ ఇంకోసారి స్టిచ్ చేసుకోవచ్చు. చూడండి ఇప్పుడు ఎలా వచ్చిందో. చూడండి ఎంత నీట్‌గా వచ్చిందో. ఎక్కడ మొద్దుంటే కొంచెం గట్టిగా లాగేసుకోండి. నీట్‌గా అయిపోతుంది. సేమ్ ఇది ఎలా మనము ఇంకో పార్ట్ ఎలా ఫిట్ చేసామో పోట్లీ బటను, క్లాత్ అన్ని పెట్టిన నెక్స్ట్ పార్ట్ కూడాను ఈ ఆపోజిట్ కలర్‌కి ఫిట్టింగ్ చేయాలండి. చాలా ఈజీ. అది నేను ఈ వీడియోలో చూపించట్లేదు. చూపించాను కదా! ఇది చూడండి మొత్తం ఇలా వస్తుంది. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. థాంక్ యూ.